రైట్, మంచిది. వాక్యంలోకి వెళ్దాం. ఆత్మీయాత్రలో కొన్నిసార్లు నిరాశ నిస్పృహకుండా వెళ్తామా వెళ్తాం. ఏం చెప్పే పైకి చేస్తున్నానంటే, ఆత్మీయాత్రలో కూడా ప్రతిరోజు ఇలా నిచ్చెనెక్కుతూ పోదాం. ఓ రోజు తడబడుతూ, ఓ రోజు జారిపోతున్నట్లు, ఓ రోజు నిరాశ నిస్పృహ ఇలా వచ్చే రోజులు వస్తాయి. రావా? నా జీవితంలో బోల్డ్ అండ్ సార్లు నిరాశ నిస్పృహ గుండా, బాధ గుండా వెళ్ళిన రోజులు లేకుండా పోలేదు. ఆత్మీయాత్రలో అలా సాఫీకి వెళ్ళాం. మధ్య మధ్యలో కొన్నిసార్లు రొచ్చులోను, పాపంలోను, భయాల్లోను, ఆందోళనలోను, కలవరాల్లోనూ పడతాం. ప్రతిరోజు ప్రార్థన చేయాలనిపించదు, ప్రతిరోజు భక్తి చేయాలనిపించదు. నీకేమైనా అనిపించింది అలా? మీరు అనిపిస్తుంది ధన్యులప్ప, గొప్పలు మీ ముందు నుంచి లేరు ఇంకా. ఎందుకంటే ఏ భక్తుడు కూడా అనిపించదు, ఎందుకంటే శరీరం అలాంటిది. అదవుతున్నా అలా అనమాట. అయితే నా ఆత్మీయాత్రలో జారిపోతున్న వేళ, పడిపోతున్న వేళ, కుంగిపోతున్న వేళ, నేను ఉద్యమం చల్లారిపోతున్న వేళ, నా మనసు మదిన పడుతున్న వేళ, మందగించిన వేళ, నేను బాగా చదివే పుస్తకాలు కొన్ని ఉంటాయి. ప్రాముఖ్యంగా ప్రవక్తల పుస్తకాలు బాగా చదువుతా. ప్రవక్తల గ్రంథాల పుస్తకాలు నా ఆత్మీయాత్రలో అలా అడుగంటిపోతున్న దినాల్లో ప్రవక్తల పుస్తకాలు నా హృదయాన్ని, నా ఆత్మీయతను తిరిగి మండింపజేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యాన్ని ఉంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఆత్మీయాత్రలో సాఫీగా అలా వెళ్తూ ఉంటామనుకోవడం అమాయకత్వం. మీరు ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్తే చెక్ చేస్తారు కదా, ఐబిఎం చెక్ చేసినప్పుడు ఇలా తిరుగుతూ ఉంటుంది తిరగదా, అది ఎట్లా ఉండదు, పైకి కిందికి తిరుగుతుంటుంది. ఈసీసీ పైకి కిందికి తిరుగుతాను అనమాట. ఒకవేళ ఫ్లాట్ వచ్చి దానికి ఏమని అర్థం? పరలోకము మనది ప్రియులారని పాట. ఇంకా అర్థమవుతుందా? అది ఫ్లాట్ వచ్చింది అనుకో, ఏది అర్థమవుతుంది నేను చెప్పేది అని అర్థమవుతుందా? హాస్పిటల్ మిషన్ ఉంటుందండి, ఈడ పెట్టింటాడు వైర్లు, కరెంటు తీగలు కాదు. ఆ మిషన్ మంచి మిషన్లో పెట్టిన తర్వాత అక్కడ చూపిస్తుంది అనమాట, ఈ గుండె ఎంత స్పీడ్లో కొట్టుకుంటుంది, ఏంది మనిషి కథ ఏందని. అది అటు ఇటు కొట్టుకుంటేనే పర్వాలే, అంటే పైకి కిందికి వెళ్తూ ఉండాలి. ఫ్లాట్ పోయిందంటే దండం పెట్టడం. ఇంకా ఏం చెప్తున్నానంటే, ఆత్మీయాత్రలో ఫ్లాట్నెస్ ఉండదు, ఫ్లాట్గా వెళ్ళిపోవడం ఉండదు, అలా పైకి వెళ్ళిపోతూ ఉండదు. ఎక్కడం ఈ ఆత్మీయాత్రలో అలా పడుతూ మళ్ళీ డౌన్కి వెళ్ళకూడదు సుమా, స్టాక్ మార్కెట్ లాగా అలా పైకి వెళ్తూ ఉండాలి. అయితే ఏం చెప్పే పని చేస్తున్నా అంటే, అలా డౌన్ఫాల్లో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, రొచ్చులో పడ్డప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, ప్రార్థన చేయబుద్ధి కానప్పుడు, ఎండిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, నీరు గారిపోయినప్పుడు మనల్ని బలపరిచేవాళ్ళు, మనల్ని ఓదార్చేవాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. అర్థం కదా? అప్పుడప్పుడు నేను ఆలోచించేవాడిని ఏంటంటే, దావీదు బాల్యకాలం నుంచి ఆత్మీయతను కాపాడుకున్నాడు కదా, సాయంత్రం అయిన తర్వాత మిద్ది మీద అలా నిలబడి, ఆ జవాన్ మీద అలా నిలబడి బెచ్చపని చూసినప్పుడు పక్కన మంచి దోస్తు ఉంటే బాగుంటుంది. ఏం దోస్తు? మామ అమ్మాయి చూడరా ఎలా ఉందంటే, అబ్బా బల్లొందిరా అనేవాడు కాదు, ఒరే దావీదా, ఉదాహరణ చెప్తున్నా, ఇది ఎంతవరకు కరెక్టరా, నువ్వు ఆత్మీయుడివి, భక్తిపరుడివి, ఇన్ని కీర్తనలు రాసావు, అలాంటి అమ్మాయిని అలా చూపుతో చూడదు అని ఒక్క మాట అనింటే ఎవరన్నా స్నేహితుడు మనసు చూకుమనేదే కదా, అంతెందుకు. ఇప్పుడు మీరు ఆత్మీయులు పాటలు పాడుతున్నారు, మందిరానికి వచ్చారు, మీరు ఏదో తప్పు చేయబోతున్నారు. యోహానాన్ ఉన్నాడు, సినిమా థియేటర్ దగ్గర టికెట్ తీసుకోబోతున్నాడు. నేను చూసా, యోహానన్నా ఏడన్నా ఏడున్నావు, పద్మాస దీపంలో ప్రకటన రాయాల్సినోడివి సినిమా అన్నా అనుకో, ఎంత కొంత చూకు అనిపిస్తుంది. అలా పక్కన కొంతమంది ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే మన ఆత్మీయాత్రలో కొన్నిసార్లు నిరాశ నిస్పృహ గుండా వంగిపోతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు బలపరిచే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అయితే నా వ్యక్తిగత ఆత్మీయాత్రలో అలా ఉద్యోగం చల్లారిపోతున్న వేళ, నిరాశ నిస్పృహ గుండా వెళ్తున్న వేళ నేను కొన్ని పుస్తకాలు చదువుతాను. ప్రాముఖ్యంగా ప్రవక్తల గ్రంథాలు బాగా చదువుతా. ఎందుకంటే ప్రవక్తల గ్రంథాలు నన్ను చాలా ఉజ్జింపజేస్తాయి, నా హృదయాన్ని, కఠినమైన హృదయాన్ని విరిగి నలిగిన హృదయంగా మారుస్తాయి. ఏవి? ప్రవక్తల గ్రంథాలు. ఒకప్పుడు మొదట్లో నేను దేవుని అంగీకరించిన దినాల్లో ప్రవక్తల గ్రంథాలు నాకు అర్థమయ్యేవి కావు, చాలా కష్టం అర్థం చేసుకోవడం, అది ఎందుకు రాశారు ఏంటి అని. అయితే ఈరోజు నేను కథలా చెప్తా, ఆ పుస్తకం అర్థమైపోతుంది మీకు నేను చెప్తున్న విషయాన్ని అర్థం చేసుకుంటే. అయితే నేను కథలా చెప్తా, మీరు కథలా విన్నారనుకో అద్భుతంగా అర్థమవుతుంది ఆ పుస్తకం. మీ వ్యక్తిగత ఆత్మీయాత్రలో కూడా మీరు కూడా నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఎలా ఆ పుస్తకం మిమ్మల్ని బలపరుస్తుందో, ఎలా ఆత్మీయతను పెరిగి ఉజ్జీవింపజేస్తుందో ఆ పుస్తకం ద్వారా మనకు అర్థమవుతుంది. బయట మీకు మాట చెప్పాలి, ప్రవక్తలు ఎందుకు వచ్చారు తెలుసా? ప్రవక్తలను దేవుడు ఎందుకు పంపించాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు దిగజారిపోతున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు, రాజులు, ప్రజలు విగ్రహారాధన వైపు, వ్యభిచారం వైపు లోకానికి దిగజారిపోతున్నప్పుడు, లోకానికి దగ్గర అవుతున్నప్పుడు, దేవునికి దూరం అవుతున్నప్పుడు అప్పుడు ప్రవక్తలు పంపించాడు. తిరిగి రండి, తిరిగి దేవుని వైపు తిరగండి అని. అంటే ఆ నిరాశ నిస్పృహలో పాపానికి, లోకానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రజలు ప్రవక్తల మాట విన్నారనుకో తిరిగి దేవుని వైపు తిరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు ప్రవక్తల మాటలో త్రోసిపుచ్చారు, వినలేదు. అయితే ఈరోజు మనం కనుక బాగా ధ్యానం చేసే ప్రవక్తల పుస్తకాలు బయట మీకు వచ్చి చెప్పాలి, చాలా సంఘాల్లో ప్రవక్తల పుస్తకాలు అసలు టచ్ చేయరు తెలుసా మీకు? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త, వీలైతే పౌలు పత్రికలు, వీలైతే
ఆదికాండం, అంతేనా, దావీదు చరిత్ర, కీర్తన గ్రంథం, ఇవే. కానీ ప్రవక్తల పుస్తకాలు చాలామంది టచ్ చేయరు. కానీ దేవుని మహాకృపను బట్టి మన మందిరంలో ప్రవక్తల పుస్తకాలు కానీ బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన వరకు అవకాశం దొరికిన ప్రతిసారల్లా ఎక్కడైనా సరే పరిశుద్ధాత్మ ఏలుబడిలో ధ్యానం చేసి ప్రయత్నం చేస్తున్నాం. అవునా కదా. నాకు అప్పుడు కొంతమంది ఫోన్ చేస్తారు, సేవకులు కానీ లేదంటే కొంతమంది మెసేజ్లు పెడతారు పాస్టర్లు కానీ, బాబు మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారని అంటారు. ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ కాదు, పోలీస్ ట్రైనింగ్ కాదు, బైబిల్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారని. ఎందుకు అలా అడిగారని అడిగా. అంటే ఏం లేదు, మీరు ఇంత బాగా లోతుగా అద్భుతమైన సబ్జెక్ట్ చెప్తున్నారు. మొన్న కూడా ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు, శ్రీకాకుళం నుంచి అనుకుంటా, శ్రీకాకుళం నుంచి ఫోన్ చేశారు. దేవుని చిత్తం అయితే ప్రార్థన చేయండి, వచ్చే నెల మీటింగ్స్ ఉన్నాయి, వచ్చే నెల కాకినాడ దగ్గర ఆ ప్రాంతాల్లో కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, రాజమండ్రి కాకినాడ ప్రాంతాల్లో నిన్నే కాల్స్ కొన్ని వచ్చాయి. సో ప్రార్థన చేయండి. రైట్, విషయానికి వెళ్దాం. అలా కొంతమంది సేవకులు అడుగుతారనమాట ఎలా అని. ఎందుకంటే చాలామంది అర్థం చేసుకోవడం కష్టం అన్నమాట, అర్థమవుతుందా? కానీ దేవుడు మహాకృప, మన మందిరానికి మనకు దేవుడు అంటే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈవెన్ నా జీవితంలో కూడా నేను అనుకుంటా, దేవా నువ్వు నడిపించావు, నువ్వు నేర్పించావు, ఆయన కృపే, అంతే తప్ప మన సొంత బలం కానీ యోగ్యత కానీ మనకు లేదు. ఏమంటారు? అవునా కదా? రైట్, మంచిది. ఇప్పుడు చెప్తున్నా నేను ఒక చిన్న మాట, ఇది కనుక అర్థం చేసుకుంటే ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు ఇప్పుడు చెప్తున్న మాట కనుక మీరు అర్థం చేసుకుంటే మిగతా నేను చెప్పబోయే పుస్తక చరిత్ర అంతా అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్తున్న ఒక్క విషయం బాగా అర్థం చేసుకోండి, మిగతా గంట మసంగం, మిగతా గంట మాటలన్నీ బాగా అర్థమవుతాయి. ఆ అధ్యాయం, ఆ పుస్తకం 3 అధ్యాయాలు ఉంటాయి, 3 అధ్యాయాలు. ఆ 3 అధ్యాయాలు చిన్న ప్రవక్త ఆయన, ఆ ప్రవక్త రాసిన 3 అధ్యాయాలు బాగా అర్థమవుతాయి. నేను చెప్తున్న చిన్న సందర్భం అర్థం చేసుకుంటే అర్థమవుతుందా? రైట్, 13-14 సంవత్సరాల వయసులో 13-14 ఏట ఒక అబ్బాయి మారు మనసు పొందాడు. 13-14 ఏళ్ళాడు. ఏ క్లాస్లో ఉంటాడు? 6th 7th, అంటే 6th క్లాస్ 7th క్లాస్ అబ్బాయి మారు మనసు పొందాడు. మారు మనసు పొంది దేవుని ప్రేమ వైపు, దేవుని వాక్యం వైపు ఆకర్షితుడై 10th క్లాస్ అలా ఇంటర్ అయిపోతానే కాలేజ్ దినాలకు వచ్చినప్పుడు 18-19 ఏట ఆత్మీయతలోనూ వాక్యంలోనూ ఎదుగుతూ సేవకుడితో పాటు మందిరంలో పరిచయం చేస్తూ చదువుకుంటూ ప్లస్ సేవకుడితో పాటు పరిచయంలో ఉన్నాడు. సాయంత్రం అయినప్పుడు హాలిడేస్ అయినప్పుడు ఎక్కడ ఉంటాడంటే మందిరంలో ఉంటాడు. సర్వసాధారణంగా పిల్లలకి హాలిడేస్ దొరికితే ఎక్కడ ఉంటారు? ఏ గ్రౌండ్లోనో. ఇప్పుడు గ్రౌండ్ లేవులే, మా కాలంలో అయితే గ్రౌండ్లు ఉండేవి. చెల్లాకోడి, తొక్కుడు బిల్ల, సారీ మేము ఆడాం కదా తొక్కుడు బిల్ల, కోతి కొమ్మచ్చి, ఆ తర్వాత క్రికెట్, ఇవి ఉండేవి. ఇప్పుడు అంత ఫ్రీ ఫైర్లు పబ్జీలు బజ్జీలు ఇవే ఇప్పుడు జనరేషన్. ఇప్పుడంతా ఖాళీ టైం దొరికింది కనుక సెల్ ఫోన్లే. ఒకప్పుడు వేరులే, గ్రౌండ్లోకి వెళ్ళారు. అయితే యవ్వన కాలంలో మధ్య వయసులో ఉన్నప్పుడు జనరల్గా అందరూ సమయం దొరికితే ఆడుకోవడానికో తిరగడానికో ఫ్రెండ్స్తో పాటు సెల్ ఫోను ఇచ్చేస్తారు. కానీ ఆ అబ్బాయి సమయం దొరికిన ప్రతిసారి సేవకుడి దగ్గర రావడం, మందిరం రావడం, పుస్తకాలు చదవడం, సేవకుడి దగ్గర కూర్చొని ఆ సేవకుడు చదువుతున్న బైబిల్లో కొన్ని డౌట్లు అడగడం, అద్భుతంగా ఎదుగుతున్నాడు ఆత్మీయత. సేవకుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఏం ఆశ్చర్యపోయాడంటే ఆ అబ్బాయి అడిగే ప్రశ్నలు చూసి చిన్న వయసులోనే ఇంత ఆత్మీయ పరిపక్వతలో ఆలోచిస్తున్నానైనా నేను ఎంకరేజ్ చేశాడు, బలపరిచాడు. ఎవరిని? ఆ అబ్బాయిని. అంత మాత్రమే కదా, ఆ సేవకుడు ఎక్కడ గ్రామాల్లో సభల్లో మీటింగ్స్కి వెళ్తేప్పుడు ఈ పిల్లవాడు పిలుచుకెళ్ళాడు. ఎందుకంటే చాలా వినయం, చాలా ఆత్మీయత, చాలా భక్తి. ఎవరైనా వచ్చి 4 ప్రశ్నలు అడిగినా చెప్పగలిగే టాలెంట్ ఉంది అబ్బాయి. అట్లా 20 అయింది. అంటే 20 ఏళ్ళ వయసు అయింది. అద్భుతంగా ఎదుగుతున్నాడు, ఆనందిస్తున్నాడు, పరవశిస్తున్నాడు. 21, 22 వచ్చాయి. అలా 21 ఏళ్ళు వచ్చేసరికి తెలియని నిరాశ ఎండిపోయింది ఆత్మీయత. భక్తి చేస్తున్నాడు కానీ ఆ భక్తిలో ఒకప్పుడున్న ఆనందం కనపడ్డంలా, సంతోషం లేదు, ఆనందం లేదు, తెలియని భయము, నిరాశ, నిస్పృహ, భయం అలుముకునింది. దేవుని సన్నిధికి దూరం అయిపోయిన బాధ. అలా 21 అయింది, 22 అయింది. నూతన సంవత్సరం వచ్చినప్పుడు ప్రభుతో నూతనమైన తీర్మానాలు, నూతనమైన లక్ష్యాలు పెట్టుకొని ఆత్మీయతలో ఎదిగేవాడు. కానీ 21, 22 వచ్చే సంవత్సరానికి నూతన సంవత్సరం వచ్చేసినప్పుడు నూతనమైన తీర్మానాలు పెట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుండేవాడు. కానీ తనకు ఆ రుచించట్ల. 21 ఏళ్ళు అయింది, 22 ఏళ్ళు అయింది, 23 ఏళ్ళు అయింది, 24 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు నూతనమైన తీర్మానాలు, ఆ తీర్మానాలు అలాగే ఉన్నాయి. ఆ సంవత్సరం అలాగే గడిచిపోయాయి. అనుకున్నది సాధించలేకపోయాడు, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు. ఒకప్పుడున్న ప్రార్థనలో, ఒకప్పుడున్న వాక్యంలో భక్తి, శక్తి కోల్పోయాడు. నిరాశకుండా వెళ్ళిపోయాడు, నిస్పృహకుండా వెళ్ళిపోయాడు. బాధేస్తుందా బాధేదా? ఒకప్పుడు అంత బాగుండి తన యవ్వన కాలాన్ని దారపోసి లోకానికంటే దేవుని సన్నిధిలో కూర్చొని ఇంత చేసిన వ్యక్తి సడన్గా ఎండిపోతే ఎందుకు ఎండిపోయాడో అర్థం చేసుకుంటున్నాడు. యవనస్తుడు కదా. రహస్యమైన పాపాలు అప్పుడప్పుడు తన ఒంటి మీద, తన శరీరం మీద దాడి చేసేవి. యవనస్తులకు సర్వసాధారణంగా తన ఒంటి మీద, శరీరంలో జరుగుతున్నటువంటి పరిపక్వతను బట్టి శరీర కార్యాలకు మధ్యలో లేదంటే జారిపోయే అవకాశం ఉంటుంది. అలా పడిపోతున్నప్పుడు నిరాశ, నిస్పృహ కూడా తిరిగి లేచి ప్రభువుని గట్టిగా పట్టుకొని ఉపవాసాలు ఉండి కడుపు మార్చుకొని తన శరీరాన్ని నలుగొట్టుకుంటూ కఠినంగా ఉండేవాడు. అంత బాధతో, నిరాశతో ఉండేవాడు. 22 ఏళ్ళు, 21, 22, 23, 23 ఏళ్ళు అయినాయి. 24 ఏట వచ్చింది. మళ్ళా 24 ఏట సింగా ఏడుస్తున్నాడు, ఎక్కువ బాధపడుతున్నాడు. అయ్యో ప్రభువా, తీసుకున్న తీర్మానాలు అలాగే ఉండిపోయాయి, నిరాశ నిస్పృహగా. 25 ఏట వచ్చింది, 25వ ఏట కూడా అంతే. ఇలా 26 ఏళ్ళ వయసు వచ్చింది, 26 ఏళ్ళ వయసు కూడా అంతే. ఇప్పుడు ఎన్నేళ్ళు అయినాయి? 26. అంటే ఎన్నేళ్ళు నిరాశకుండా వెళ్ళాడు? 6 సంవత్సరాలు నిరాశకుండా వెళ్ళాడు.
ఇప్పుడు నా ప్రశ్న, 6 ఏళ్ళు ఎండిపోయి నిరాశకుండా నిస్రోకుండా ఉంటే ఇంకా 7వ సంవత్సరం డెఫినెట్గా ఏమనిపిస్తుంది? చెయ్యి, ఇది మన వల్ల కాదులేగా, దీన్ని వదిలేయడం బెటర్ అనిపిస్తుంది అనిపిదా? రీసెంట్గా మా తమ్ముడు నేను ఇంటి పక్క ముందర మొద్దు కొడతారు కదా, మొద్దులు కొడతారు కదండి, అది కొట్టినప్పుడు మనకు రావు అనమాట. అంటే వీళ్ళు ప్రొఫెషనల్ అయితే ఏడగొట్టాలని తెలుస్తుంది అనమాట. కొంతమంది కొట్లే వాళ్ళకు అది కొట్టి 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 రాలేదక చా అని ఆడ వారేసి వచ్చేస్తాం కదా. అప్పుడు మన ఎంట్రీ ఇస్తాడు అనమాట, ఒరే మేము కొట్టం చేత రాదు, ఇలా కాదురా కొట్టాల్సింది ఇలా అని. ఏం చెప్పి ప్రయత్నం చేశానంటే, ఒక సర్టెన్ పాయింట్కి వచ్చిన తర్వాత ఇది మన వల్ల కాదులే అని వదిలేమా, జనరల్గా వదిలేస్తాం. ఇప్పుడు ఆ అబ్బాయికి బాధ వేసినప్పుడు, ఈ భక్తి వల్లనా కాదు, నిరాశ కూడా వెళ్ళిపోయాను, ఎన్ని చేసిన ప్రయోజనం లేదు, వస్తారు కదా. 7వ సంవత్సరం వచ్చింది, నూతన సంవత్సరం డిసెంబర్ అయిపోయింది, 7వ సంవత్సరం అంటే 27వ ఏట, 28వ ఏట డిసెంబర్ అయిపోయింది, జనవరి వచ్చింది, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, నా వల్ల కావట్లేదయ్యా, వదిలేద్దామా, ఏంటిది ఈ భక్తిని వదిలేద్దామా అని బాధ. ఇంకా ఆల్రెడీ తను చదువుకున్నాడు కదా, లోకానుసారంగా జాబ్ చేసుకుంటే ఏదో నా బతుకుని బతుకుతాను అని బాధ. కానీ 7 ఏళ్ళు అయింది, ఎండిపోయిన భూమి వల్లే ఎంత నీరు పోయి బాగా నెర్రిలు చీలినటువంటి భూమిలో నీళ్ళు వేసారనుకో, మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళి అబ్జర్వ్ చేయండి, ప్రాముఖ్యం మన రాయలసీమ ప్రాంతాలు ఎక్కువ కాబట్టి నెర్రి చీలినటువంటి బాగా ఎండిపోయిన భూమిలోకి వెళ్ళి ఒక బిందె నీళ్ళు పోయండి. మీరు బిందె నీళ్ళు పోసిన తర్వాత జస్ట్ 2-3 మినిట్స్లో నీళ్ళు కనపడవు మీకు, అదవునా? ఇంకొక 10 నిమిషాలు అయిందనుకో, ఆ నీళ్ళు పోసినట్టు కూడా ఉండదు సారా. జనరల్గా ఒకసారి నీళ్ళు పోతే ఇది పచ్చదనం అని ఉంటుంది కదా, నిమ్ము చెమ్మ ఉంటుంది. కానీ బాగా నెర్రలు చేరిన భూమి దగ్గర ఒక బిద్దె నీళ్ళు పోసిన తర్వాత జస్ట్ 10 నిమిషాలు అలా ఉన్నారనుకో, తెమ్మ కూడా కనబడదు. అదవునా? అలా ఎండిపోయింది జీవితం. ఎంత భక్తి చేయి, ఎంత పాటలు పాడు, ఎంత చేసినా అనిపించట్లా. చల్లారిపోయాను, దిగజారిపోయాను, భయం, బాధ, దిగులు, ముఖమంతా పీక్కుపోయి తనతో పాటు ఉన్న యవనస్తులు లోకంలో ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ లోకంలో సుఖభోగాలు అనుభవిస్తున్నారు. ఆత్మీయులు కూడా కొంతమంది సంతోషిస్తున్నారు దేవునిలో. కానీ నేనే ఎందుకు ఇలా, నేనేమో తప్పు చేశాను, తప్పునే పాపం చేశాను, కానీ ప్రభువా నా జీవితం ఎందుకు ఇలా అని. డిసెంబర్ గడిచిన తర్వాత జనవరి 1వ తేదీ వచ్చింది. సంఘంలో అందరూ వాగ్దానం తీసుకుంటారా? వాగ్దానం తీసుకున్నాడు. ఆ వాగ్దానాలు వచ్చాయి కానీ ఆ వాగ్దానం తనకు తృప్తి అనిపించలే. ఆ వాగ్దానం తనకే అని అనిపించలేదు. తనకి ఎందుకో బాధ, ఓదార్చలేకపోయింది. ఏది? ఆ వాగ్దానం. నిజం ఏంటి? ఓదార్చలేకపోయింది. ఏది? ఆ వాగ్దానం. ప్రభు సన్నిధికి వెళ్ళాడు, ప్రభువా కూర్చున్నాడు, చేస్తున్నాడు భక్తి. అయితే రాత్రి పడుకునేటప్పుడు ప్రభు సన్నిధిలో మోకాలు వేసి ప్రార్థన చేశాడు, ప్రభువా ఇంతేనా నా జీవితం, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అలా గడిచిపోయిందయ్యా అని ప్రార్థన చేస్తుంటే తన మదిలో ఒక ఆలోచన, ఒక మాట గుర్తొచ్చింది. ఏంటా మాట అంటే, యోవేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటా మాట తెలుసా? పసర పురుగులు చీడ పురుగులు తినివేసిన వాటిని నేను నీకు మహర్లా ఇచ్చేదను. మధ్యలో గుర్తొస్తుంది, తీయద్దులేండి అబ్బా నన్ను చూడండి, తాళపత్ర కథలు తిప్పుతారంగా యోవేలు గ్రంథం అంటే, నేను చెప్పినప్పుడు తీద్దురులే. పసర పురుగులు చీడ పురుగులు తినివేసినటువంటి పంటను తిరిగి నేను నీకు ఇత్తును అనే మాట. అంటే తనకు క్లియర్ గుర్తురాట్లే. ఎప్పుడన్నా సరే మనం మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు వచ్చిన పొల్లు గుర్తురావు, అక్కడక్కడ తగులుతుంది, అట్లా బెర్రలో అలా తగులుతుంది. అప్పుడు అనిపిస్తుంది ఆ యవనస్తుడికి, ఇది ఎక్కడో చదివినట్టుంది, ఎక్కడో ఉంది ఈ మాట, కానీ ప్రార్థన చేసుకుంటాడు. కానీ తిరిగి అదే మాట గుర్తుకొస్తుంది. ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా ఉందా? ఎవరికైనా ఉందా? ఇలాంటి అనుభవం మీరు ఎవరికైనా ఉందా? ఈ వాక్యాన్ని ఉంటున్న క్రైస్తవుల్లో కానీ, లైవ్ చూస్తున్న వాళ్ళు కానీ, మనకు కానీ, మన ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఉంటాయి. ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని వాక్యాలు గుర్తొస్తాయి. ఓదార్చినట్టు, గద్దించినట్లు, నువ్వు తప్పు చేసావు అని కానీ, నిన్ను ఆదరిస్తానని ఓదార్స్తానని కన్నీరు తుడిచిన మాటలు కానీ గుర్తొస్తాయి. అలా గుర్తొచ్చింది ఆ యవనస్తుడికి. గుర్తొస్తా అంటే అర్థం కాల, ఎక్కడుంది ఆ మాట. తిరిగి కూర్చున్నాడు, తిప్పుతానే యోవేలు గ్రంథం తీయండి. ఇప్పుడు తీయండి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చదువుదామా? రైట్. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఏంటట? మరలా ఇస్తాను. ఏమిస్తాను? ఆ సంవత్సరాలు. ఈ మాట చదువుతానే చల్ల కళ్ళలో కన్నీరు గారే. ఎందుకంటారా? 7 ఏళ్ళు ఎండిపోయింది తన జీవితం. ఎండిపోలేదా? 7 ఏళ్ళు కష్టపడలేదా అబ్బాయి? ప్రయాసపడలేదా? ఎవరి కాలాన్ని పవిత్రంగా కాస్తో కూస్తో దేవుని సన్నిధిలో కూర్చొని అయ్యా అనలేదా? పవిత్రంగా 7 సంవత్సరాలు ప్రతిరోజు పవిత్రంగా నేను అన్ను. కానీ ఎంతో కొంత మనుషులుగా, నైజం కలిగిన వ్యక్తులుగా లోకానికి ఆకర్షిస్తున్నాడు. తిరిగి మళ్ళీ దేవుని పాదాలు పట్టుకొని భారంతో ప్రభు సన్నిధిలో కట్టుకోలేదా? కడిపాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు ఎండిపోయిన తన జీవితం. తిరిగి ఈ మాట పదే తన హృదయంలోకి వస్తానే, బైబిల్ తీసి చదువుతానే, ఆ మాట చదువుతానే కళ్ళలో నీళ్లు జలజలగారే కారుతానే, ప్రభువా అని హృదయపూర్వక మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. తిరిగి
కోల్పోయిన 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు తిరిగి నా జీవితంలోకి ఇస్తావా? అక్కడ ఉంది కదా, ఏముంది. అయితే ఇప్పుడు ఈ వాక్యాల అర్థం ఏంటి? అసలు ఎప్పుడు ఇస్తాడు? సరే బాగానే ఉంది, ఈడు ఇస్తాడన్నాడు. ఎందుకు ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? దేనికి ఇస్తాడు? మీరు షాప్కి వెళ్ళి, ఈరోజు ఆదివారం కదా, తెచ్చుకున్నారా చికెన్? షాప్కి వెళ్ళి అన్న చికెన్ కొట్టాను అనుకో, కొడతాడు. కొట్టిన తర్వాత పెట్టాడు, పెట్టిన తర్వాత వాడేమడుగుతాడు? డబ్బులు అడుగుతాడు, అంతే కదా, అడుగుతారు కదా. నువ్వు ఏదైనా ఇస్తేనే అవతల వ్యక్తి ఇస్తాడు. ఇప్పుడు దేవుడు కూడా నీ తిరిగిన సంవత్సరాలని మళ్ళీ ఇవ్వాలంటే నువ్వు ఏదో ఒకటి చేయాలిగా, చేయాలా వద్దా? మరి ఇప్పుడు తిరిగి మరలా నీకు ఆ సంవత్సరాలు ఇస్తానన్నాడంటే మనం ఏం చేయాలి? ఎందుకు ఇస్తాడు ఆయన? ఎప్పుడు ఇస్తాడు? ఎలా ఇస్తాడు? ఈ 2వ అధ్యాయం 25వ వచనంలో వచ్చాయంటే పైన ఏదో జరుగుతుంది కదా. పైన ఏదో 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం 1వ వచనం నుంచి ఏదో జరుగుతుంది కదా. ఏం జరిగింది అనే క్యూరియాసిటీతో హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకొని 2 దినాలు 3 దినాలు ఉపవాసం చాటించుకొని గదిలో కూర్చొని మొత్తం అంతా పక్కన పెట్టి కూర్చున్నాడు. దేని మీద? ఏబేలు గ్రంథం మీద కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. అలా ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. అద్భుతంగా ధ్యానం చేశాడు. 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం ధ్యానం చేసి కాలాలు మారే. అద్భుతంగా వాక్యం అర్థమైంది. హృదయపూర్వకంగా కన్నీటితో తన ఉపవాస దినాలు ముగించుకొని అద్భుతంగా వాక్యం ధ్యానం చేసి ఆ వాక్యంలో ఉన్న భారాన్ని తన గుండెలో నింపుకొని తిరిగి మళ్ళా తన యవ్వన కాలంలో సేవకులతో పాటు పరిచయాలతో పాటు సంఘంలో నమ్మకంగా తిరగడం మొదలుపెట్టాడు. 28, 29, 30 ఏళ్ళు, 31, 32, 33, 34 చిన్నగా దేవుడు ఆ యవ్వనస్తుని అనేక ప్రాంతాల్లో వాడుకునే దైవజనుడిగా, కాలంబానితో ఒక సంఘానికి కాపరిగా, అద్భుతమైన దైవజనుడిగా తీర్చిదిద్దాడు. అర్థమైందా? తీర్చిదిద్దాడు. ఊహించలేదు తన జీవితంలో అలా జరుగుతుందని. అంతగా దింపబడ్డాడు. కోల్పోయింది ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. దానికి త్రిబుల్ ఇచ్చాడు. 7 మూలు ఎంత? 21 ఏళ్ళ వయసు. అంటే సమయం ఈ 8వ సంవత్సరం అంటే 28 అంటే 29 అంటే 30 ఏట 31, 32 తను ఊహించిన దానికి సంవత్సరాలు అందరూ ఒక సేవ చేస్తే ఈయన డబల్ చేసేవాడు. అద్భుతమైన ఆత్మల పంటను, అద్భుతమైన సేవ ఫలసాన్ని చూశాడు. కారణం ఏంటి? కేవలం ఆ ఒక్క వాగ్దానం కోసమా? పైన ఏదో ఉంటుంది. బయటపై మీకు క్వశ్చన్ చెప్పాలి. చాలామంది ఆదివారాల్లో, చాలామంది నూతన సంవత్సరంలో వాగ్దానాలు తీసుకుంటారు. వాగ్దానం తీసుకుని ఈరోజు దేవుడు నీకు తోడే ఉండడు అని వాగ్దానం తీసుకుంటారు. ఎందుకు తోడే ఉంటాడు దేవుడు? దేవుడు వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం పైన ఒక కండిషన్ ఉంటుంది. ఉంటుందా? చాలామంది ఆ కండిషన్ చదవరు, కేవలం వాగ్దానం చదువుతారు. ఈ మధ్య కాలంలో వింటున్నాం అంటే ప్రతిరోజు వాగ్దానాలే. దేవుని చిత్తమై తెలుగు చెప్పడం ఒకసారి మాట్లాడదాం. ప్రతిరోజు వాగ్దానం. కానీ నువ్వు తీసుకునే వాగ్దానం వెనక ఒక కండిషన్ ఉంటుంది. అది నివర్తిస్తేనే ఇది నెరవేరుతుంది. అవునా కదా? మరి అంతేగాని వాగ్దానం తీసుకున్నాను కదా దేవుడు నాకు తోడే ఉంటాడు ఆశీర్వదిస్తాడు అంటే ఎస్, వ్యభిచార కొంపల్లోకి వెళ్ళు, సినిమా థియేటర్కి వెళ్ళు, దేవుడు తోడు ఉంటాడా? మరి దేవుడు ఎలా తోడు ఉంటాడు? సో దేవుడు తోడు ఉండాలంటే ఏదో జరగాలి కదా. ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడంటే మన జీవితంలో, మన ఆత్మీయాత్రలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం వెనుక ఒక కండిషన్ ఉంటుంది. ఆ యవనసుడు కూడా అర్థమైంది. గుట్టెత్తి షేర్లో పడినట్టు ఈ వాగ్దానం చదివాడు కదా, ఇది నాకే అని చెప్పేసి దేవుడు మళ్ళీ దీవిస్తాడు అనుకోలే. కూర్చున్నాడు. కూర్చొని పైన ఏముంది, ఎప్పుడు నా దేవుడు కనికరిస్తాడు, ఎప్పుడు నా తిరిగి నా సంవత్సరాలను లేవనెత్తాడు అని కూర్చొని ధ్యానం చేశాడు. ధ్యానం చేసిన తర్వాత అర్థమైంది, అద్భుతమైన సేవ ప్రతిఫలం చూశాడు. అలాగే ఈరోజు కూడా తిరిగి మనం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 3 అధ్యాయాలు ఏముంది అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అర్థమైందా? ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఈ విషయం, నిరాశ నిస్పృహలో ఉన్న మనం ఈ వాక్యాన్ని ఏ విధంగా తిరిగి లేవనెత్తబడతాదో, చదివిన తర్వాత ఆ యవనస్తులు లేవనెత్తబడ్డాడో, మనం కూడా మన ఆత్మీయతలో నిరాశ నిస్పృహగా ఉన్నప్పుడు తిరిగి లేవనెత్తబడతాము. ఒకవేళ ఈ వాక్యాన్ని ఉంటున్న వాళ్ళు ఇన్నేళ్ళు నిరాశ గుండా, నిస్పృహ గుండా, ఎండిపోయిన సారగుండా వెళ్ళి ఉంటాం. బయట ఇప్పుడు చెప్పిన వాక్యం ఈ సంవత్సరం దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యం ఏదైతే ఉందో, తిరిగి మీకు ఆ సంవత్సరములు ఇచ్చేదను అనే మాట ఏదైతే ఉందో, ఆ మాట దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం. సో ఆ వాగ్దానం నెరవేరాలంటే మనం చేయాల్సిన పని ఉంటాయి కదా, చేయాలా లేదా? సో ఇప్పుడు మనం ధ్యానం చేద్దామా అని తర్వాత చేద్దామా? రైట్, మంచిది. ఇప్పుడు ఈ ఏబేలు గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి 4 ముక్కలు చెప్తా. ఎన్ని ముక్కలు? 4 ముక్కలు. ఈ 4 ముక్కలు కనుక మీకు అర్థమవుతే గ్రంథం సారాంశం అంతా అర్థమవుతుంది. రైట్, మొదటి అధ్యాయంలో, ఈ 3 అధ్యాయాల్లో ఇంచుమించు 4 మాటల్లో పాప ఫలితం, రెండోది పిలుపు, 3వది పశ్చాత్తాపం, 4వది పునరుద్ధరణ. ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోండి. పాపం, పిలుపు, పాపంలో పడినటువంటి వ్యక్తులను ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. అందుకనే పాపపు ఫలితం, పాపానికి వచ్చినటువంటి ఫలితాన్ని గురించి మాట్లాడతాడు. రెండోది పిలుపు, 3వది పశ్చాత్తాపం, 4వది పునరుద్ధరణ అంటే బాగు చేయడం, తిరిగి నిలబెట్టడం, తిరిగి జీవింపచేయడం, తిరిగి ఉజ్జీవింపచేయడం. రైట్, మొట్టమొదటిది పాపానికి వచ్చిన ప్రతిఫలాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రెండోది పాపం నుంచి పిలుస్తాడు, రండయ్యా దాంట్లో నుంచి అని. 3వది పశ్చాత్తాపం, 4వది పునరుద్ధరణ. ఈ 4 మాటలు ఈ ఏబేలు గ్రంథం 3 అధ్యాయాలు ఉంటాయి.
ఈ 4 మాటలు కనుక మీరు బాగా చదివితే, లేదా ఈ 3 అధ్యాయాలు బాగా చదివితే ఈ 4 మీకు అందులో కనపడతాయి. రైట్, చదువుతామా? ఇప్పుడు ఏవేలు గ్రంథం 1వ అధ్యాయం తీస్తారా? 1వ వచనం. పెతూయేలు కుమారుడైన ఏవేలుకు ప్రత్యక్షమైన యెహోవాకు. ఏంటంటే అది పెతూయేలు కుమారుడైన ఏవేలునకు ప్రత్యక్షమైన యెహోవాకు, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరు అందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములో గాని మీ పితరుల దినములో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకు రాబో తరం వారికి తెలియజేయుదురు. తలపైకి తల చెప్తా. పెతూయేలు కుమారుడైన ఏవేలుకు ప్రత్యక్షమైన యెహోవాకు. రైట్, ఏవేలు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవాడు, ఎప్పుడున్నాడు అన్న విషయం ఆధారాలు లేవు. ఆధారాలు లేవంటే నా మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా సంబంధించినటువంటి ఏ కాలం సంబంధించిన వాడు, రాజుల కాలమా, చెరలో ఉన్నప్పుడా, బబులోను చెరలో ఉన్నప్పుడా, లేదా ఇశ్రాయేలు బబులోను కొనుక్కోబడేటప్పుడా, యూదులు కొనుక్కోబడినప్పుడా, చెర తర్వాతన ఈ ఏవేలు ప్రవక్త ఎప్పుడు ప్రవచించాడు అన్నది ఎగ్జాక్ట్గా తెలీదు. అయితే లేదా కొంతమంది పండితులు కొన్ని ఊహాగానాలు వారి అభిప్రాయాన్ని చెప్పారు. అందులో 2-3 అభిప్రాయాలు ఉన్నాయి. అయితే అందులో ప్రాముఖ్యంగా ఎక్కువ మంది రెండింటిని సపోర్ట్ చేస్తారు. ఏంటంటే ఇశ్రాయేలు బబులోను తర్వాత, బబులోను బానిసత్వం తర్వాత, బబులోను చెర తర్వాత బబులోను చెరలో నుంచి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మందిరం కట్టుకొని జెరుబ్బాబెలు, నెహెమియా గోడలు కడతారు కదా, ఆ టైంలో ఉన్నాడు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే అతల్యా ఉందే, యెజబెలు యొక్క కూతురు అతల్యా టైంలో యెహోయాదా అనేటువంటి యాజకుడు ప్రవక్త ఒక పిల్లవాడిని దాచిపెడతాడు, రాజును దాచిపెడతాడు. గుర్తుందా? ఆ అతల్యా కాలంలో ఈ ఏవేలు ప్రవక్త ఉన్నాడని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు చెర తర్వాత ఉన్నాడని కొంతమంది అంటారు. మొత్తానికి ఏవేలు ప్రవక్త ప్రవచించాడు. అర్థమవుతుందా? ఏ కాలం అనేది తెలియదు, బట్ ప్రవచించాడు. ఎవరు? ఏవేలు. ఉత్తర రాజ్యానికి దక్షిణ రాజ్యానికి అంటే దక్షిణ రాజ్యానికి. ఎందుకంటే ఏవేలు ప్రవక్త యాజకుల గురించి, మందిరాన్ని గురించి ఎక్కువ ప్రస్తావిస్తాడు. కాబట్టి ఏవేలు ప్రవక్త దక్షిణ రాజ్యానికి చెందినవాడని చాలా మంది పండితులు అంటారు. అయితే ఇప్పుడు విషయానికి వద్దాం. ఏవేలు ప్రవక్త ఏ ప్రాంతానికి చెందినవాడు? దక్షిణ ప్రాంతానికి. ఎవరి కుమారుడు? పెతూయేలు కుమారుడు. ఏ కాలం వచ్చాడు అంటే అవగాహన లేదు, బట్ తెలీదు. కానీ కొంతమంది పండితుల అభిప్రాయం చెర తర్వాత అని, లేదా ఇశ్రాయేలులకు అతల్య రాణిగా ఉన్నప్పుడు వచ్చింటాడని కొంతమంది పండితుల అభిప్రాయం. సరే, విషయానికి వెళ్దాం. ఈ ఏవేలు ప్రవక్త ప్రవచించడం మొదలుపెట్టాడు. అయితే ఈ బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏంటా మాట? పిల్లలారా మీ పిల్లలకు చెప్పండి, పెద్దలారా మీ పిల్లలు చెప్పండి, తండ్రులారా మీ పిల్లలకు తెలియజేయండి, మన దేశంలో ఎప్పుడైనా ఇలాంటి జరిగిందా అని చెప్పడం మొదలుపెట్టాడు. ఏం జరిగింది అని చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు చూద్దాం ఏం జరిగింది. చూద్దాం. 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం చదవమా. 4వ వచనం. గొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి, ద్రాక్షరసము పానం చేయువారులారా రోదన చేయడి, కొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయను. ఏం చెప్పే పని చేస్తున్నాడు? అయ్యా పెద్దలారా మీ పిల్లలు తండ్రుల మీద ఏం తెలియజేయాలయ్యా? ఏం తెలియజేయాలంటే పసర పురుగులు, చీడ పురుగులు, తర్వాత గొంగళ పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేసాయి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినేసాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీ పంటను, మీ భూమిని నాశనం చేశాయి అని చెప్తున్నాడు. సరే, ఎందుకు నాశనం చేశాయి? ఎందుకు ఏమైనా చెప్పాడా? ఏవేలు ప్రవక్త ఏ పాపం చేశారు? విగ్రహారాధన, వ్యభిచారమా, మోసమా, ఆత్మీయతలు దిగజారిపోయారా, ఏం చేశారన్న విషయం రాయలా. డైరెక్ట్ పాయింట్ ఏం చెప్పాడంటే వాళ్ళ అనుభవిస్తున్న అనుభవం అని చెప్తున్నాడు. అందుకని చెప్పా పాప ఫలితము. మొట్టమొదటిది ఏంటి? పాప ఫలితం. ఏవేల ప్రవక్త ఏం చెప్తున్నాడంటే పాప ఫలితము. ఎందుకు మాట చెప్పానంటే మన ఆత్మీయాత్రలు వెళుతున్నప్పుడు ఎందుకు ఈ శిక్ష వచ్చిందో, ఎందుకు నిరాశ గుండా వెళ్తున్నామో, ఎందుకు అనారోగ్యం గుండా వెళ్తున్నామో, ఎందుకు ఇప్పుడు నేను ఎండిపోయానో, ఎందుకు నేను ఇప్పుడు దేవుని అనుభవించకుండా పోతున్నానో అర్థం కాదు. కొన్నిసార్లు అర్థం కాలేదా? ఇప్పుడు దేవుని సన్నిధిని నేను అనుభవించలేకపోతున్నా, దేవుని మందిరాన్ని, దేవుని ఆత్మను, దేవుని సన్నిధిలో తృప్తిని పొందుకోలేకపోతున్నా. ఎందుకు పొందుకోలేకపోతున్నా అర్థం కాదు, కానీ జరుగుతుంటుంది. ఇప్పుడు రోగం వచ్చిందండి, జబ్బు వచ్చిందండి, ఎందుకు వచ్చిందో చెప్తారా మీరు? అంటే పలానా చోట పలానా టైంలో పలానా దోమ కొట్టింది, పలానా యాంగిల్లో కొట్టింది అని ఏమైనా చెప్తారా? పలానా వైరస్ పలానా చోట వచ్చిందని. ఎట్లా రోగం వచ్చిందో, ఎట్లా అటాక్ అయిందో మనకు తెలియదు. తెలిసిందంటే ఏంటంటే ఆ రోగం యొక్క లక్షణాలు. అర్థం కాలేదు, అర్థమైందా? కొన్ని సందర్భాల్లో ఏ దోషాన్ని బట్టో, ఏ పాపాన్ని బట్టో, ఏ అక్రమాన్ని బట్టో కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఎందుకు మన కుటుంబంలో ఇలా జరుగుతుందో, ఎందుకు మన జీవితంలో ఇలా జరుగుతుందో, ఎందుకు ఎండిపోయానో, ఎందుకు ఈరోజు నా జీవితంలో నిరాశ, నిస్పృహలు, భయాలు, నా బిడ్డలు ఎందుకు ఇలా తయారయ్యారు? నేను భక్తిని చేస్తున్నా కదా,
నా పిల్లలు ఎందుకు నా మాట వినటం లేదు, నేను కన్నీరు కార్చట్లేదా, పరిచర్య చేయట్లేదా అనిపించదా? యోబు ఉన్నాడు, పొద్దున సాయంత్రం బలులు అర్పించేవాడు కదా, ఎందుకు సడన్గా జరిగింది? యోబుకి తెలుసా యోబుకు? లేదు, తెలీదు. యోసేపు ఉన్నాడు, యోసేపు నీతిమంతుడు కదా, భక్తిపరుడు కదా? కాదంటారా? భక్తిపరుడే, నీతిమంతుడే. మరి 13 ఏళ్ళు చెరసాల్లో ఉన్నప్పుడు, ఒంటరితనం ఉన్నప్పుడు, తల్లిదండ్రికి అంత గారభంగా పెంచినటువంటి తల్లిదండ్రికి కుటుంబాన్ని దూరంగా ఉన్నప్పుడు యోసేపు కనిపించంటదా? ఎందుకు నా జీవితంలో జరుగుతుందని అనిపించంటదా? అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, కొన్ని సందర్భాల్లో మన నిరాశ నిస్రోగుండా వెళ్తున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందో మనకు తెలియదు. ఏవేలు ప్రవక్త కూడా ప్రవచిస్తున్నాడు, లేదా బోధిస్తున్నాడు, లేదా చెప్తున్నాడు. ఏవేలు ప్రవక్త ఏంటి తెలుసా? మీ పాపానికి ప్రతిఫలం ఏంటి తెలుసా? చీడపురుగులు, గంగల పురుగులు, పసర పురుగు తినేసి ఒకదాని మీద ఒకటి ఇలా తినేస్తున్నాయి. ఎందుకు తింటాయి తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటి తెలుసా? మీలో ఎక్కడో పాపం ఉంది, ఏదో తప్పు ఉంది, ఏదో లోపం ఉంది, కాబట్టి జరుగుతుంది అని మొత్తానికైతే ప్రవచించడం మొదలుపెట్టాడు. అయితే మీకు ఒక మాట చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ పాప ఫలితాల్లో ప్రాముఖ్యంగా ఏవేలు ప్రవక్త 3 విషయాలు ప్రస్తావిస్తాడు. పాపం జరిగినప్పుడు మనలో కూడా 3 విషయాలు జరుగుతాయి. పాపం జరిగినప్పుడు ఆ పాప ఫలితం ఏంటంటే, పాపం మనలో జొరబడినప్పుడు, పాపం అనేది మన జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు, మన ఆత్మీయాత్రలో చిన్న చిన్నగా చీడ పురుగులు, పసర పురుగులు, గొంగళ పురుగులు ఏ విధంగా అయితే ఒకదాని తర్వాత తినేస్తాయో, పాపం అనేది భయం పుట్టించి ఆ భయము మన విశ్వాసాన్ని కొంచెం తినేస్తుంది. అర్థం కాలేదా? పసర పురుగులు, చీడ పురుగులు, గొంగళ పురుగులు బయట నేను ఈ చదువుతున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు విషయం రీసెర్చ్ చేశాను. ఒక్కసారి కనుక చీడ పురుగు అదే గొంగళ పురుగు కనుక గుడ్లు పెడితే 100 గుడ్లు పెడుతుందట తల్లి. ఎన్ని గుడ్లు? 100 గుడ్లు. కోడి ఎన్ని గుడ్లు పెడతారు రోజుకు? 1 డజన్ పెడతా? 1 డజన్. కోడి ఎన్ని గుడ్లు పెడతారు రోజుకు అంటనా? 1 గుడ్డు పెడుతుంది. అవునా కదా? కానీ గొంగళ పురుగు రోజు 100 గుడ్లు పెడుతుంది. మినిమం 100 గుడ్లు. ఒక తల్లి గుంపు కనుక అలా వచ్చిందంటే ఒక్కొక్కటి 100 గుడ్లు పెడితే 10 గొంగళ పురుగులు ఎన్ని పెట్టా? బిగి ఊహించుకొని 100 అయితే అంటే ఈ గొంగళ పురుగు మళ్ళీ అక్కడే ఉండిపోస్తామా? బయటపై మీకు చెప్పాలి. ఈ గొంగళ పురుగు రూపాంతరం చెప్తూ ఉంటుంది. ఫస్ట్ లార్వా ఉంటుంది, పాకుతూ ఉంటుంది. ఎప్పుడైనా చూసానా? ఇది పాకుతున్నప్పుడు అలా పాక్కుంటూ వెళ్ళిపోదు, తినుకుంటూ పాక్కుంటూ వెళ్తుంది. ఎగరదప్పుడే తినుకుంటూ పాక్కుంటూ వెళ్తుంది. అలా రోజుకు ఇంచుమించు 150 మీటర్లు అనుకుంటా, 150 మీటర్ ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు, అన్ని మీటర్లు పాకుతుంది ఒక రోజుకు. అంటే ఇట్లా ఇప్పుడు పాకుతున్నప్పుడు ఊరికే పోతుంది, ఆ కొమ్మల మీద రెమ్మల మీద ఆకులను కొమ్మలు తినుకుంటూ పోతుంది. అప్పుడు పంట ఏమవుతుంది చెప్పండి? నాశనం అయిపోతుంది. భయంకరమైనటువంటి నాశనం అయిపోతుంది ఈ చీడపురుగుల వల్ల. అంత నష్టం ఏర్పడుతుంది. ఏం చెప్తున్నానంటే, అది పోతూ ఊరికనే ప్రతి చోట గిల్లుకుంటూ తినుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే పాపం మన జీవితంలో ప్రవేశించినప్పుడు మన విశ్వాసం ఉంటుంది, మన ధైర్యం ఉంటుంది. దేవుడు నా తోడు ఉన్నాడు, నాకు తోడున్నాడు, నేనేం కాదు, నేను చూసుకుంటాడనే ధైర్యం. ఆ ధైర్యాన్ని ఆ విశ్వాసాన్ని ఈ భయము తినేసుకుంటూ పోతుంది. ఒకేసారి తినేదో మెల్లమెల్లగా విశ్వాసాన్ని కోల్పోతాం. ఒకప్పుడు ధైర్యం ఉండేది. 10 మంది ముందరైనా సరే వాక్యం చెప్పడం, పాటలు పాడడం, ధైర్యంగా దేవుని సేవ చేయడం, పరిచర్య చేయడం, గ్రామాల్లోకి వెళ్ళడం, మందిరంలో పరిచర్య చేయడం. ఎంతమంది ఏమన్నా ఆ ధైర్యం వేరు, ఆ కమిట్మెంట్ వేరు, ఆ కథ వేరు. చిన్న చిన్నగా ఏమవుతుందో తెలుసా? ఆ విశ్వాసం, ఆ ధైర్యాన్ని ఈ భయం అనేది తినేసిన తర్వాత అర్థం కాదు, ఎండిపోతుంది భూమి, నిస్సారమైపోతుంది. సో పాపానికి వచ్చే ప్రతిఫలం మొట్టమొదటిది మిడతల దండు వచ్చి ఏ విధంగా అయితే గొంగళ పురుగు తినేసిందో, అలాగే భయం లేదా ఆ భయం, పాపం అనే భయం మన విశ్వాసాన్ని తినేస్తూ ఉంటుంది. ఇది మొదటి ప్రతిఫలం. రెండో ప్రతిఫలం ఏంటి చూడండి? రెండో ప్రతిఫలం ఏవేలు 1:12 ద్రాక్ష చెట్లు చెడిపోయిను, అంజూరపు చెట్లు వాడిపోయిను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దరు చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయిను. తర్వాత లైన్ చాలా ఇంపార్టెంట్. నరులకు సంతోషమేమియో లేకపోయాను. రైట్, తలపైకి. మీరు ఎప్పుడైనా క్రైస్తవుడు అబ్జర్వ్ చేయండి అండి. ఒక క్రైస్తవుడు, దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు, ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు, మీరు ఎప్పుడైనా పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు సంతోషంగా ఉంటారమ్మా? ఉండలేదు. కాబట్టి అబ్జర్వ్ చేయండి, సంతోషంగా ఉండలేరు. సో పాపానికి వచ్చే ప్రతిఫలం రెండోది ఏంటి? సంతోషాన్ని కోల్పోవడము. మెల్లమెల్లగా సంతోషాన్ని కోల్పోయిన తర్వాత మిగిలేదేంటి? అర్థం కాలేదా? వెలుగు లేదనుకో ఇంట్లో, నెక్స్ట్ ఏముంటుందన్నా? అలాగే సంతోషం లేదనుకో, ఇంకేముంటుంది? ఆటోమేటిక్గా బాధ, చింత, వేదన, దుఃఖం. ఇదే కదా. ఎస్, ఏం చెప్పి పైకి చేస్తున్నానంటే, ఒక విశ్వాసి, ఒక ఆత్మీయుడు కనుక పాపంలో పడితే రెండోది మిగిలేదేంటి? పాపానికి ప్రతిఫలం చింత, బాధ, వేదన, దుఃఖం, అవిధేయత. లేదంటే ఆ చింత, బాధ, తట్టుకోలేని బాధ, ఎవరు చెప్పుకోవాలో తెలీదు, భరించలేనంత బాధ, దుఃఖం కూడా వెళ్తాడు ఇశ్రాయేలు ప్రజలు. అలాగే నిన్న స్టార్టింగ్ చెప్పాను ఒక యవనస్తుల గురించి. ఆ యవనస్తుల జీవితం అర్థమైంది. ఈ 6 ఏళ్ళు 7 ఏళ్ళు తన జీవితంలో చింత, బాధ, వేదన ఉంటుందా మన జీవితంలో కూడా? ఇలా ఉంటేనే నువ్వు నిజమైన ఆత్మీయుడు అని అర్థం.
నువ్వు పాపంలో పడినప్పుడు ఈ ఫలాలు కనపడతాయి, ఈ ఫలాలు కనపడతాయి. అప్పుడప్పుడు డాక్టరు అంటాడు, దగ్గర కూర్చోబెడతాడు. డాక్టర్ దగ్గర ఉంటుంది కదా, కూర్చోబెడతాడు. నా చిన్నప్పుడు మా నాన్న హాస్పిటల్ పిలిచినప్పుడు డాక్టర్ దగ్గర పక్కన చైర్ ఉంటుంది చిన్నది, దాని మీద కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి తర్వాత ఏం చదువుతున్నావు బాబు అంటాడు. చదువుతున్నా బాబు, ఏం చేస్తున్నావు బాబు, ఏ స్కూల్ బాబు అన్నట్టే పుడుతాడు ఆయన. డాక్టర్లు పక్కన కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిన తర్వాత కళ్ళు ఇట్టంటాడు, ఇట్టనే టార్చర్ వెళ్ళి పెడతాడు దేంట్లో, కంట్లో. నాలుగు ఇట్ట అన్నట్టు అని దాన్ని టార్చ్ లైట్ పెడతాడు. లోపల అది అంటాడు, అదేమంటారు స్పూన్ ఏదో పెడతాడు, యాంగిల్ పెట్టి లేవట్టి చూస్తాడు. ఏం చూస్తాడు ఆయన, ఏం చూస్తాడు అంట, ఏం చూస్తాడు అంటే ఏం చెప్పి పని చేస్తాడంటే మళ్ళీ ఇటు చేత పడుకుంటాడా, మళ్ళీ గుండెకాయ కింద చెత్తస్కోప్ పెట్టి చెక్ చేస్తాడు. అంటే డాక్టర్కి అర్థమవుతుంది, ఒక వ్యాధి వస్తే, ఒక జబ్బు వస్తే కళ్ళల్లో నోట్లో కనపడే తత్వాలు లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు కనపడతాయి. అలాగే నువ్వు ఆత్మీయుడు అయితే, నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తి అయితే, నువ్వు పాపంలో పడినప్పుడు నీలో ఈ లక్షణాలు కనపడతాయి. ఏంటి ఆ లక్షణాలు? నిరాశ, నిస్పృహ, భయము, చింత, ఆవేదన నీలో కనపడతాయి. నెంబర్ 2, నీలో విశ్వాసం చిన్న చిన్నగా నీరు గారిపోతుంది. అర్థమవుతుందా? ఇలా నీలో ఫలితం కనపడుతుంది. అలా మూడో ఫలితం చూడండి, ఏవేలు గ్రంథం 1:1-9. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయేను. ఏంటది? నైవేద్యము పానార్పణము యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. తలపైకెత్తండి. పానార్పణము నైవేద్యము అంటే ఏంటి? పానార్పణము నైవేద్యం అంటే పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేటప్పుడు పానార్పణాన్ని, నైవేద్యాన్ని, బలులు అర్పించేవాళ్ళు. ఈ కొత్త నిబంధన గ్రంథంలో పానార్పణము నైవేద్యం అంటే ప్రార్థన, భక్తి, ఆత్మీయతలో అందులో ఉన్నటువంటి రుచి. అది మెల్లమెల్లగా ఏమవుతుందట? చూడండి కాబట్టి 9వ వచనం, నైవేద్యము ప్రాణార్పణము యెహోవా మందిరంలోనికి డాష్ రాకుండా నిలిచిపోయాను. అర్థమైందా? పాపంలో పడినప్పుడు మొట్టమొదటిది విశ్వాసాన్ని నీరు గారిపోతావు మెల్లమెల్లగా. నెంబర్ 2, ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోతావు. పాపంలో పడినప్పుడు మూడో ఫలితం ఏంటమ్మా? ప్రార్థించలేవు, ప్రార్థన రాదు, మందిరానికి వెళ్ళబుద్ధి కాదు, పాట పాడబుద్ధి కాదు, ప్రభు సన్నిధిలో కూర్చోబుద్ధి కాదు, మోకాళ్ళేసి ప్రార్థన చేద్దామన్నా అది రాదు, రాకుండా పోయాను. ఉందా లేదా చక్కగా? తర్వాత చూడండి ఏమంటాడు, అదే 1వ అధ్యాయంలో 13వ వచనం, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదన చేయుడే, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట కట్టుకొని రాత్రంతా గడుపుడే. ఎందుకో ఇప్పుడు చూడండి, నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరముకు రాకుండా నిలిచిపోయాను. ఎప్పుడైనా అనిపించింది అలా? ప్రార్థన చేయకోకుండా, కన్నీటి ప్రార్థన రాకుండా, ఆత్మీయతలో బైబిల్ చదవడం మానేసి ఆత్మీయతలో ఎండిపోయిన దినాలు వచ్చాయా? నాకు బోల్డ్ అని వచ్చాయి. మీరు రాలేదంటే గొప్పలుగా, మీ విజయం గొప్పలు లేరు. నిజంగా వస్తాయి, ఆత్మీయుడికి వస్తాయి. నువ్వు పాపంలో, రుచులో, తెలియని నిరాశ నిస్పృహలో పడ్డప్పుడు డెఫినెట్గా వస్తాయి. ప్రార్థన రాదు, నువ్వు మోకాళ్ళే రాదు ప్రార్థన. నువ్వు కూర్చో ప్రభు సన్నిధిలో, ఏదో బాధ, ఏదో ఆవేదన, తెలియని దుఃఖం, ఎండిపోయిన తత్వం ఏర్పడవా? డెఫినెట్గా వస్తాయి. ఇప్పుడు చూడండి ఏమంటాడు, మళ్ళీ చూద్దాం. అద్భుతమైన మాట 14వ వచనం, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను, దేశంలో ఉన్న జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరమునకు సమకూర్చుడే. ఆహా, యెహోవా దినము వచ్చనే, ఆ దినము ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలెను సర్వశక్తిని యొద్ద నుండి వచ్చెను. మనము చూచుచుండగా మన దేవుని మందిరంలో డాష్ ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయాను. అబ్జర్వ్ చేశారా? సంతోషమును ఉత్సవమును నిలిచిపోయాను. పాత నిబంధన గ్రంథంలో పండగ, పస్కా పండుగ, పెద్దకొద్ది నాన్న, గుడారాల పండుగ వచ్చినప్పుడు అద్భుతమైన పండగ. నేటి ఆత్మీయాత్రలో, నూతన నిబంధనలో ప్రభు సన్నిధికి దూరంగా అసహ్యమైన కార్యాలు చేసినప్పుడు మన అంతరంగమైన దేవాలయంలో సంతోషం, మన అంతరంగమైన దేవాలయంలో ఉత్సాహం ఏమైతే చెప్పండి? నిలిచిపోతాయి. కొన్ని సందర్భాల్లో దేవుని నమ్ముకున్న కొత్త దినాల్లో, దేవుని నమ్ముకుని మారు మనసు పొందిన మొదటి దినాల్లో ఇంట్లో బెండకాయకి, దొండకాయకి లేకపోయినా కూడా ఆనందం ఉంటుంది మొహంలో, ఉండదా? అప్పుడు ఏం జరిగిలే? 10 మంది తిట్టనీలే, 10 మంది అవమానించనీలే, గొర్రెబిడ్డ వన్నీలే, ఇంకో బిడ్డ వన్నీ, పలానా కులస్తుడు, పలానా ఓడి అని వెళ్ళేసినీలే. తెలియని ధైర్యం, ఉత్సాహం, సంతోషం ఎక్కడ తెలుసా? ఇక్కడ లోపల ఆనందం. కాలం మారిన తర్వాత ఇంటి చుట్టూ అన్నీ ఉంటాయి. పెద్ద బంగళా ఉంటుంది, కారు ఉంటుంది, ఇల్లు ఉంటుంది, కోరుకుని ఆస్తి ఉంటుంది, డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ లోపల ఏముండదు? ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. కారణం ఏంటి? అది చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నా, పాపానికి వచ్చిన ఫలితం మొట్టమొదటిది విశ్వాసము తినేస్తా ఉంటుంది, భయం అనేది. రెండోది ఆనందాన్ని కోల్పోతాం. మూడోది సంతోషాన్ని, ఉత్సాహాన్ని కోల్పోతాం. దేవుని సన్నిధిని కోల్పోతాం.
ప్రార్థనా జీవితాన్ని కోల్పోతాం, ఆత్మీయతను కోల్పోతాం, ఎండిపోతాం. మై ఫ్రెండ్స్, అలా ఎవరైనా ఉన్నారా? ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఒకవేళ మా జీవితంలో నిజమే అన్నా, ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టాను కానీ 2025, 23, 24 దినాల్లో ఇలాంటి నిరాశ గుండా ఎండిపోయిన భూమి మీద నేనున్నానన్నా. చాలామంది ఉన్నారు అలా, చాలామంది. ఒక అబ్బాయి ఐ థింక్ వైజాగ్ నుంచి ఫోన్ చేశారు. ఒక అబ్బాయి వైజాగ్, ఈ సూపర్వైజర్ ఉంటారు సరా, అంటే ఒక అపార్ట్మెంట్స్ కడుతున్నప్పుడు సూపర్వైజ్ చేస్తారనమాట. కడుతున్నారా లేదా, పనులు అన్నీ చక్కగా జరుగుతున్నాయి లేదా సూపర్వైజ్ చేస్తారు. ఆ సూపర్వైజర్ ఫోన్ చేశాడు. ఈ 28 ఉంటాయి, 28 ఏళ్ళు ఉంటాయి వయసు. అన్న, నా 21, 22 ఏళ్ళ వయసు నుంచి నేను ప్రభువుని అంగీకరించాను. నా 21, 22, 23 ఏళ్ళ వయసు నుంచి నేను ఒక అద్భుతమైన పరిచారకుని, సండే స్కూల్ చెప్తానన్న, సండే స్కూల్ నడిపిస్తానన్న, పాటలు పాడేవాడిని, సండే స్కూల్ నడిపించేవాడిని, బాగా చేసేవాడిని. అయితే నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది 2025 ఏట. ఆ పరిచయం కాస్త ఫ్రెండ్స్లుగా, స్నేహితులుగా మారి లోకానికి దగ్గర అయ్యానన్న. ఇప్పుడు నా వయసు 28 అన్న. నేను ఇట్లా సూపర్వైజర్గా చేస్తున్నానన్న. అయితే ఇప్పుడు లోకానికి దగ్గరగా, పాపానికి దగ్గరగా బతున్నానన్న. ఒకప్పుడు అనుభవించిన ఆనందం, సంతోషం, ఉత్సాహం ఉందే, అమ్మాయిల మధ్య తిరుగుతున్నా, ఫ్రెండ్స్ మధ్య తిరుగుతున్నా, బైక్ రేసులు, బీరులు, మందులు, పబ్బుల్లో తిరుగుతున్నా ఒకప్పుడు నా ఆనందం చూడన్నా. ఒకప్పుడు దేవుని మందిరంలో, సండే స్కూల్లో చెప్తున్నప్పుడు ఆనందం, సంతోషం చూడన్నా, అది లేదన్నా. ఇప్పుడు కోల్పోయానన్నా. ఇన్స్టాగ్రామ్లో మీ స్క్రోల్ చేస్తా అంటే అలా మీ వీడియో వచ్చిందన్న. చూసినప్పుడు మాట్లాడదాం అనిపించిందన్న. నా పరిస్థితి ఏదన్నా, ఏం చేయాలన్నా, తిరిగి నేను ఆ ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోగలనా అని ఏడుస్తున్న వాళ్ళు పోల్డంత మంది. అర్థం కలదా? నిజం. ఎందుకంటే ఈ ఆనందాన్ని, ఏ ఆనందం, దేవుని సన్నిధిలో వచ్చేటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. తాత్కాలికంగా మాత్రమే, ఒకసారి ఎండిపోతాం. కానీ నిజమైన సన్నిధిలో, నిజమైన దేవుని సన్నిధిలో ఆనందాన్ని పొందుకోవడం దేవుని సన్నిధిలో మాత్రమే. రైట్, బాగుంది. ఇలా పాపానికి ప్రతిఫలాలు పొందుకుంటే, ఇలా భయముతోనూ, విశ్వాసాన్ని కోల్పోయి భయముతోనూ, దిక్కుమంటే ఆందోళనతోనూ, దిగులుతోనూ కుంగిపోయి ప్రార్థనా జీవితం లేకుండా, ఆత్మీయత లేకుండా ఎండిపోతా అంటే దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్ట. ఇంకా రెండోది ఏంటి? పిలుపు అని పిలుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ఎక్కడ పిలుస్తున్నాడు? ఏం పిలుస్తున్నాడు? వచ్చే ఆదివారం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం, దశమోకరిద్దామా. పరిశుద్ధుడన్నా కానీ తండ్రి, కృపగలైన దయగల మా దేవా తండ్రి, విత్తబడిన మాటలు మాలో నూనెంతలుగా ఫలింపు చేయము తండ్రి. కనికరించు నాయనా. యోవేలు ప్రవక్త ప్రవచించినటువంటి మాట, అద్భుతమైన మాట. రండి, పసర పురుగులు, చీడ పురుగులు ఒకదాని తర్వాత ఒకటి అవును నాయన, మా జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకు వస్తుందో, దేనికి వస్తుందో తెలియదు. కొన్ని సందర్భాల్లో మా విధేయతను బట్టి, పాపాన్ని బట్టి, తద్వారా వచ్చిన ఫలితం మా విశ్వాసాన్ని మెల్లమెల్లగా తినేస్తుంది, మాలో ఉన్న ధైర్యాన్ని చంపేస్తుంది, మాలో ఉన్నటువంటి నమ్మకాన్ని చంపేస్తుంది. తద్వారా మాలో ఆనందాన్ని కోల్పోయాం, సంతోషం అనేది కనిపించట్లేదు. భయము, ఆందోళన, వేదన, దుఃఖం, ఏమవుతుందో భవిష్యత్తు అనే చింత. ఒకప్పుడు ఇంట్లో ఏమీ లేకపోయినా, ఒకప్పుడు భవిష్యత్తు కనిపించకపోయినా నువ్వు ఉన్నావన్న ధైర్యం. కానీ ఇప్పుడు ఎందుకో పాపాన్ని బట్టి, నా విధేయతను బట్టి అయినా వేదన, దుఃఖం. ఇంకా మూడోది, అయినా నీ సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నాను. నీ సన్నిధిలో నైవేద్యాన్ని, పానార్పణము అర్పించడం నిలిచిపోయాను. అలా ప్రార్థించడం, ఆరాధించడం, వాక్యం చదవటం, నా హృదయాన్ని నేను పానార్పణంగా పోయటం మానేశాను. కనికరించి కృప చూపించిన అయినా తిరిగి నన్ను నిలబెడతాను. వచ్చి ఆదివారం అయినా నువ్వు ఎలా పిలిచావో ఆ పిలుపుకు నేను ఎలా స్పందించాలో, ఎలా పశ్చాత్తాపడాలో, ఎలా పునరుద్ధరిస్తావో ధ్యానించే కృపనివ్వమని తిరిగి మమ్మల్ని నడిపించు. యేసయ్య నామమున వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్.